ఇంట్రెస్టింగ్ అప్డేట్, ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. తెలంగాణ జాగృతి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో కలిసి ఈ ఎన్నికల్లో బరిలోకి దిగింది. తెలంగాణ జాగృతి అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. తెలంగాణ జాగృతికి తొలి విజయంగా చెప్పాలి ఇది. కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీతో విభేదించి బయటకు వెళ్ళిన తర్వాత అలంపూర్ నియోజకవర్గం, అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే నియోజకవర్గం అది. అక్కడ తెలంగాణ జాగృతి గెలవడం అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారింది. వడ్డేపల్లి మున్సిపాలిటీ అలంపూర్ నియోజకవర్గంలో తెలంగాణ జాగృతి జెండా ఎగరబోతుంది. ఇది ఇప్పుడు బిగ్ బ్రేకింగ్గా మనం చూడాలి. మిగిలిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎక్కడెక్కడ ఏ మున్సిపాలిటీలపై జెండా ఎగరేసాయి చూద్దాం. మన స్క్రీన్పై మనకు కనిపిస్తున్నాయి, ఒక్కొక్కటి చూద్దాం వన్ బై వన్. కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న మున్సిపాలిటీలు స్క్రీన్పై చూస్తున్నాం. చిట్యాల, దేవరకొండ, హాలియా, కోహిర్, దేవరకద్ర, అశ్వరావుపేట్, సుల్తానాబాద్, బూత్కూర్, ములుగు, చొప్పదండి, బిచ్కుంద. నెక్స్ట్ కాంగ్రెస్ గెలుచుకున్న మున్సిపాలిటీలను మనం స్క్రీన్పై చూస్తాం. మంతని, శ్రీధర్బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, బాన్సువాడ, నందికొండ, కామారెడ్డి, సూర్యాపేట, హుజూర్ నగర్, నిగరేడ్చర్ల, ఇల్లందు, మరిపేడ, ధర్మపురి, పెద్దపల్లి, ఈ వరుసగా హుజూర్ నగర్, కొడంగల్, సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, సదాశివపేట్, నారాయణ్ ఖేడ్, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన మున్సిపాలిటీలు. దేవరకొండ, హాలియా, చిట్యాల, కోహిర్, దేవరకద్ర, ఇవన్నీ అశ్వరావుపేట్, ములుగు, చొప్పదండి, బిచ్కుంద. ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్స్ ఇవి. బీఆర్ఎస్ పార్టీ గెలిచిన మున్సిపాలిటీలు ఒకసారి చూద్దాం స్క్రీన్పై. పెట్టకుండా ఎందుకు ఇస్తారు? రైట్, జెండా ఎగరేసింది. 9 మున్సిపాలిటీల్లో మెజారిటీ మున్సిపాలిటీలు మెదక్ జిల్లాలోనే ఉన్నాయి. మ్యాక్సిమం మెదక్ జిల్లా నుంచి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసింది. అందులో గడ్డపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, ఈ మున్సిపాలిటీలు అన్నీ కూడా ఉన్నాయి. మిగిలిన కోరుట్ల, అదేవిధంగా కొంత సిరిసిల్ల, ఈ నియోజకవర్గ సిరిసిల్ల మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా 32 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటే 9 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ గెలుచుకుంది. ఒక్క మున్సిపాలిటీ కూడా ఇంకా బోని కొట్టలేదు బీజేపీ. కానీ ఇంట్రెస్టింగ్గా అలంపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అది. అక్కడ తెలంగాణ జాగృతి ఫార్వర్డ్ బ్లాక్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తు, సింహం గుర్తుపై పోటీ చేసి వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. మా ప్రతినిధి ప్రతాప్తో మనం మాట్లాడదాం. ఈ అంశానికి సంబంధించి ప్రతాప్తో మాట్లాడదాం. మన ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మనోతమయ్య గారు, ఎలా చూడాలి దీన్ని? మొత్తానికి మున్సిపాలిటీల్లో మీరు ముందంజలో ఉన్నారు, కానీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో కలిసి తెలంగాణ జాగృతి ఒక మున్సిపాలిటీని గెలుచుకుంది. దీన్ని ఎలా చూడాలి? గెలుచుకుందంటే దాని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని బట్టి